యాపిల్ చెట్టు. ఒకానొకప్పుడు ఒక పచ్చిక మైదానంలో ఒక పెద్ద యాపిల్ చెట్టు ఉండేది. ప్రతిరోజు ఒక చిన్న పిల్లాడు ఆ చెట్టు వద్దనే ఆడుకుంటూ ఉండేవాడు. వాడు చిటారు కొమ్మల వరకు ఎక్కి యాపిల్ పళ్ళు కోసుకొని తిని చెట్టు నీడనే నిద్రపోయేవాడు. చెట్టు మీద ప్రేమ వల్ల అక్కడే ఉండడం వాడికి ఇష్టం. కొన్ని ఏళ్లు గడిచేసరికి ఆ చిన్నపిల్లవాడు పెరిగి పెద్దవాడై ఆ యాపిల్ చెట్టుతో ఆడుకోవడం మానేశాడు. ఒకరోజు ఆ పిల్లాడు చాలా దిగులుగా చెట్టు వద్దకు తిరిగొచ్చాడు. రా, వచ్చి నాతో ఆడుకో. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు. నేను చెట్లతో ఆడుకోవడం మానేశాను. నాకు బోల్డన్ని బొమ్మలు కావాలి. దానికి డబ్బులు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు. పోనీ నా పళ్ళు కోసుకుని అవి అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి. వాటితో బోలెడు బొమ్మలు కొనుక్కోవచ్చు. ఆ పిల్లడు చాలా సంతోషించాడు. వాడు ఆపిల్స్ అన్నీ కోసుకొని ఆనందంగా వెళ్ళాడు. మళ్ళా చాలా ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. ఇప్పుడు చక్కని యువకుడయ్యాడు. ఓ, తిరిగొచ్చావా? ఆడుకుందాంరా. నాకు నీతో ఆడుకోవడానికి సమయం లేదు. నేను నా కుటుంబానికి సహాయం చేయాలి. నాకు చక్కగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది. నువ్వేమైనా సాయం చేస్తావా? నా దగ్గర ఇల్లేమీ లేదు, కానీ కావాలంటే నా కొమ్మలు నరికి వాటితో ఇల్లు కట్టుకోవచ్చు. సరేనని అతను అలాగే కొమ్మలు నరికి తీసుకుంటే చెట్టు చాలా సంతోషించింది. ఆ చెట్టుకు అతను సంతోషంగా ఉంటేనే ఆనందం. ఈసారి అతనెందుకో చాలా కాలం వరకు తిరిగి రాలేదు. పాపం ఆ చెట్టు మళ్ళా బెంగ పెట్టుకుంది. ఎండ మార్చేస్తున్న ఓ వేసవి రోజున అతను తిరిగొస్తే చెట్టు ఆనందపడింది. ఓ, వచ్చావా? నువ్వు తిరిగి వస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు కలిసి ఆడుకుందామా? నాకు వయసు మళ్ళుతోంది. చక్కగా పడవలో విహరిస్తూ సేద తీరాలనుంది. నాకు ఒక పడవ ఇవ్వగలవా? అలాగే, తప్పకుండా. నా మొదలు నరికి పడవ చేసుకో. నచ్చినంత దూరం పోయి హాయిగా ఉండు. సరి, ఆ మనిషి అలాగే చెట్టు మొదలుతో బోటు తయారు చేసుకున్నాడు. తెరచాప ఎత్తి వెళ్ళిపోయాడు. ఎంతో కాలానికి కాని తిరిగి రాలేదు. చివరికి చాలా ఏళ్లకు తిరిగొచ్చాడు. అయ్యో బంగారు, కానీ ఇప్పుడు నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు. పోనీ తీయని యాపిల్స్ కూడా లేవు. ఏం పర్వాలేదు. నాకు తినడానికి పళ్ళు కూడా లేవు కదా. ఎక్కడానికి మొదలు కూడా లేదు. ముసలాణ్ణి, నేనేమెక్కగలను? నేను నిజంగా నీకేమీ ఇవ్వలేను. నా దగ్గర మిగిలిందల్లా చనిపోతున్న వేళ్లే. నాకు ఏమీ వద్దు. ఇన్నేళ్ళు తిరిగి బాగా అలసిపోయాను. విశ్రమించడానికి ఇంత చోటు చాలు. మంచిది. ఆనుకుని విశ్రమించడానికి పాత చెట్టు వేళ్లే ఉత్తమం. రా రా బంగారు, ఇలా నాతో కూర్చుని విశ్రాంతి తీసుకో.
మనం ఈ కథలోని చెట్టును కాసేపు మన తల్లిదండ్రులు అని అనుకుందాం. పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్నలతో ఆడుకోవడానికి ఇష్టపడతాం. కానీ పెద్దవాళ్లమయ్యాక వదిలి వెళ్ళిపోయి మన అవసరాలు తీర్చుకోవడానికో, కష్టాల్లో ఉన్నప్పుడో లేదా ఓదార్పు పొందడానికో తిరిగొస్తాం. అయితే ఏమి జరిగినా కానీ మన సంతోషం కోసం కావలసినవన్నీ ఇస్తూ వాళ్ళు మనకు అండగా నిలుస్తారు. అది సహజమనుకుంటామే కానీ మన కోసమే చేస్తున్నారని సమయం మించిపోయే వరకు గుర్తించం. భగవంతునితో సంబంధమూ ఇలాంటిదే. కష్టాల్లో ఉన్నప్పుడే దైవాన్ని తలుచుకుంటాం. కానీ అన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు దైవాన్ని ఎన్నిమార్లు తలుచుకుంటాం? కనీసం ఆయనకు కృతజ్ఞతలు తెలుపటానికి ఒక్క క్షణమైనా కేటాయిస్తామా? ఆలోచించండి.